నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీలో వాలంటీర్లపై కీలక నిర్ణయం అండి. మరి పూర్తి వివరాలనైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి వాలంటీర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనేది కొద్ది రోజులుగా అయితే ఇదే సస్పెన్స్ కొనసాగుతుందన్నమాట. సో, దీంతో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉన్నా కూడా ఆ దిశగా అడుగులు వేయటం లేదు. వాలంటీర్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి అని కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని మనకు ఇదివరకే సీఎం, డిప్యూటీ సీఎం అలాగే మొత్తం మంత్రులలో గూడా తెలియజేయడం జరిగింది. కానీ వాలంటీర్లను ఏ పనికి వాడుకోవటం లేదు. సో, ముఖ్యంగా మనం జూసుకున్నట్లయితే పెన్షన్‌ల పంపిణీకి వాలంటీర్లనైతే వాడలేదన్నమాట. సో, ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ ఇలాగే నిర్వీర్యం అయిపోతుందా అన్నంత స్థితికైతే రావడం జరిగింది. సో, ఈ మేరకు వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్‌కి గూడా సాలరీలు గూడా వేతనాలు అందకపోవటం వల్ల వాళ్ళందరూ ఇదే అనుమానపడుతున్నారనమాట. సో, స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే చెప్పారు వాలంటీర్ వ్యవస్థను. ఈలోపు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా అయితే మారాయండి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని, సచివాలయం వ్యవస్థను గ్రామ పంచాయతీరాజ్ శాఖలోనే విలీనం చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఇచ్చే ఏదైతే సాలరీ ఉంటుందో అది పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు ఇవ్వాలని కోరారు. సో, దీనివల్ల ఇక వాలంటీర్ వ్యవస్థ ఉండనట్టే అనేదే వాలంటీర్లందరూ కూడా అనుమానపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులు చర్చించకుండానే ప్రజాప్రతినిధులు నిధులనైతే పంచాయతీ నిధులను దారి మళ్లించింది అనైతే అన్నారు. సో, ఈ కారణంగానే అభివృద్ధి ఆగిందని, అందుకే కొత్త నిశ్చయంతో పనిచేసి జగన్‌ను ఓడించామని, ఏ ప్రయోజనాల కోసమైతే జగన్‌ను ఓడించామో వాటిని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే పంచాయతీలకు 12.48 కోట్లను జమ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వరద బాధితుల సహాయార్థము 68 కోట్లను అందించినందుకు, వరద ప్రభావిత 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి రూ. 1,00,000 చొప్పున ప్రకటించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికైతే ధన్యవాదాలు తెలిపామని, తాము కూడా వరద బాధితుల సహాయం అర్థము ఒకరోజు వేతనం రూ. 7,00,00,000 చెక్కును పవన్ కళ్యాణ్ గారికి అందజేశామని అన్నారు. అలాగే గ్రామ సచివాలయాలను పంచాయతీలో విలీనం చేసి సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శుల్ని సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసేలాగా చేయాలని ఈ మేరకైతే వాలంటీర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ఒక జీవో జారీ చేయాల్సిన అవసరం ఉందండి. సో, వాలంటీర్లకు సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి ఏమిటనేది. సో, వీధిలో చేస్తే గానీ నమ్మకం కుదిరేదా లేదనమాట. సో, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేవారే. సో, వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా, తీసేయాలా అనేదే వాలంటీర్లకు పెద్ద అనుమానంగా మారింది ఫ్రెండ్స్. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.